హలో గైస్, ఇన్స్టాగ్రామ్లో మీకున్న ఫాలోవర్స్ కౌంట్ ఎంత అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకో చెప్తా. సో ఆల్రెడీ మీకు టాపిక్ అర్థమైపోయి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి బ్రో అనేది నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. నాకు 10,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడే వచ్చేసింది ఛానల్ అనే ఆప్షన్. బట్ నేను ఇంతవరకు చేసుకోలేదు, ఎందుకంటే అవసరం నాకు ఇంతవరకు రాలేదు. సో ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అంటే ఏంటిది, ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ వల్ల ఏదైనా యూజ్ ఉందా అని అంటే మాత్రం తప్పకుండా చాలా యూజెస్ ఉన్నాయి. ఈవెన్ మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ యూజ్ చేసుకొని డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎట్లాగో నేను చెప్తాను. దీనికి ఉన్న క్రైటీరియా ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ ఛానల్ మీకు కూడా రావాలంటే అంటే మీరు వాళ్ళు పెట్టిన రూల్స్ ఏవేవి ఫాలో అవ్వాలి అనేది చెప్తా. ఒకవేళ బ్రాడ్కాస్ట్ ఛానల్ మాకు ఇంకా రాలేదు అని అంటే ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఆప్షన్ వచ్చేలాగా కూడా నేను చెప్తా ఎలా వస్తుంది అనేది యూనో. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా క్రియేటర్స్ చాలా యూజ్ అవుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ వల్ల యూజ్ ఏంటి అనేది చెప్తా. ఇట్స్ లైక్ మనకు వాట్సాప్లో ఛానల్ ఎట్లనైతే ఉంటుందో, అంటే మీకు అర్థం కావాలంటే వాట్సాప్లో గ్రూప్ ఎట్లనైతే ఉంటుందో ఆ గ్రూప్లో మనం లింక్స్ షేర్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం. ఏదైనా మనది ఒక వీడియో వచ్చినా కానీ, యూట్యూబ్లో వీడియో వచ్చినా దాంట్లో మనం షేర్ చేసుకుంటాం. ఇట్లా ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఆడియన్స్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం అన్నట్టు కదా. సేమ్ యాజ్ అలాగే వర్క్ అవుతుంది అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో ఉన్న బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా. ఏదైనా ఒక వీడియో వచ్చినప్పుడు యూట్యూబ్లో నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడినా కానీ మన రీల్స్ ఏమైనా ఉంటే అవి మన నాన్ ఫాలోవర్స్ కి కానీ ముఖ్యంగా మన ఫాలోవర్స్ కూడా సమ్ టైమ్స్ చూపించదు అన్నట్టు. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం ఏదైనా రీల్ అప్లోడ్ చేసినా ఈ ఛానల్లో అంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో దాని లింక్ పడేస్తే అక్కడి నుంచి అయినా కూడా జాయిన్ అయిన వాళ్ళు మన రీల్స్ చూసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశా కదా. సో ఇప్పుడు నేను మీకు అసలు ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎక్కడ ఉంటుంది, సో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తా. పైన ప్లస్ అని ఉంది చూసారా, సో దీని మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్లోనే ఇక్కడ చూసుకోండి ఛానల్ అని వచ్చింది యూనో. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ఛానల్ చూపించట్లేదు అని అనుకుంటే మెసేజెస్ సెక్షన్లోకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసినా కూడా ఇక్కడ చూసుకోండి క్రియేట్ ఏ ఛానల్ అని ఫస్ట్ ఆప్షనే మనకు చూపిస్తుంది యూనో. సో ఇక్కడ మనం దీని మీద ట్యాప్ చేయాలంతే సింపుల్గా. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు గెట్ స్టార్టెడ్ అంటుంది. సో గెట్ స్టార్టెడ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ సోషల్ ఛానలా జస్ట్ ఛానలా అంటుంది. సోషల్ ఛానల్ అంటే ఆల్ మెంబర్స్ కెన్ సెండ్ మెసేజెస్, అంటే ఇట్స్ లైక్ వాట్సాప్ గ్రూప్ లాగా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా మెసేజ్లు చేసుకోవచ్చు, మీతో పాటు జాయిన్ అవ్వచ్చు. లేదా అలా కాదు జస్ట్ ఛానల్ అంటే ఇక్కడ మనకు చూసుకోండి ఓన్లీ మనం మాత్రమే మెంబర్స్ని ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంటుంది, మనం మాత్రమే మెసేజ్లు చేసే ఛాన్స్ ఉంటుంది. ఛానల్లో ఉన్న అందరు మెంబర్స్ మాత్రం జస్ట్ వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు, మనం పెట్టిన వాటికి రియాక్షన్స్ ఇవ్వడం కానీ, పోల్ కండక్ట్ చేస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ, వాళ్ళు ఓట్స్ చేయడం కానీ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. సో కాబట్టి నేనైతే జస్ట్ ఛానల్ మీద క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకోండి ఇప్పుడు నా నేమ్ ఇవ్వమని చెప్తుంది, ఇక్కడ ఛానల్కి ఏదైనా ఒక నేమ్ ఇవ్వమని చెప్తుంది. జస్ట్ నేను ఇక్కడ ఆదర్శ్ కుమార్ అని ఇచ్చేసా. ఇక్కడ ఎనీవన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఉందా లేదంటే సబ్స్క్రైబర్స్ మాత్రమే ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలా అనేది మీ ఇష్టము. నేనైతే ఎనీవన్ అని పెడుతున్నా, అంటే నా ఫాలోవర్స్ కానీ మిగతా ఎవరైనా కూడా ఫాలో చేసే ఛాన్స్ ఉంటుంది, జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. సో కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నా. ఇక్కడున్న ఆప్షన్స్ని నేనేం డిస్టర్బ్ చేయట్లేదు, జస్ట్ మనం ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే. మన ఛానల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతే చూసుకోండి. ఇప్పుడు అందరికి నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి, అంటే ఆదర్శ్ కుమార్ అంటే ఆదర్శ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా బ్రాడ్కాస్ట్ ఛానల్ క్రియేట్ చేసిండు, మీరు వచ్చి జాయిన్ అయిపోండి అని అందరికి నోటిఫికేషన్స్ వెళ్ళిపోతుంది. సో దాని త్రూ వాళ్ళు ఛానల్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ లైక్ అ వాట్సాప్ ఛానల్ అన్నట్టు. అండ్ ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ మీకు కూడా రావాలంటే దీనికి ఉన్న క్రైటీరియా ఏంటి అంటే ఎలాంటి రూల్స్ మీరు ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీకు 10,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకుని. కొంతమంది 5,000 ఫాలోవర్స్ ఉన్నా కూడా వస్తుంది అంటారు, కానీ అట్లా రాదు. 10,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ 10,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయినా కూడా వెంటనే రాదండి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే మీకు ఏమైనా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడినా, కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా యాక్టివ్లో ఉన్నా కూడా మీకు ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది రాదు, ఆ ఆప్షన్ రాదు మీకు. అండ్ అలాగే మీది క్రియేటర్ అకౌంట్ అయ్యి ఉండాలండి. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాకు కూడా 10,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఈవెన్ మాకు 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు, బట్ మాకు ఇంకా బ్రాడ్కాస్ట్ ఛానల్ రాలేదు, ఈ ఆప్షన్ రాలేదు అని అంటున్నారు. క్రియేటర్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్రాడ్కాస్ట్ ఛానల్ వస్తుంది, బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి బ్రాడ్కాస్ట్ ఛానల్ రాదు అనేది కూడా చాలా వెబ్సైట్స్ రాసినాయి. సో కాబట్టి మీది మస్ట్ బి క్రియేటర్ అకౌంట్ అయి ఉండాలి మీది యూనో.
అంటే ప్రొఫెషనల్ అకౌంట్లో క్రియేటర్ అకౌంట్ అయి ఉండాలి. అండ్ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు బ్రాడ్కాస్ట్ ఛానల్ వల్ల అని నేను చెప్పిన కదా. సో అదేం లేదండి, సింపుల్గా మనం అఫిలియేట్ లింక్స్ని కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో మనం ఏదైనా ప్రొడక్ట్ లింక్స్ కూడా అఫిలియేట్ లింక్స్ కూడా ఇలా పెట్టుకొని అక్కడ నుంచి కూడా ఆ ప్రొడక్ట్స్ని కొనేలాగా, సో దాని ద్వారా కూడా మనకి ఎండ్ ఆఫ్ ది డే డబ్బుల్ని జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా యూజ్ అవుతుంది బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది. మీకు 10,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయినా కానీ మీకు బ్రాడ్కాస్ట్ ఛానల్ అనే ఆప్షన్ చూపించట్లేదు ఈ ప్లస్ నొక్కినా అని అనుకుంటే, సో మీరు ఏం చేయాలి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. హంబర్గర్ మెన్యూ మీద ట్యాప్ చేసేసి కిందకి ఇలా స్క్రాల్ చేసి హెల్ప్ మీద ట్యాప్ చేస్తే రిపోర్ట్ ఏ ప్రాబ్లం అంటుంది. దీని మీద ట్యాప్ చేసి, సో ఇది చాలా మందికి ఆన్లో ఉంటుంది, సో దీన్ని ఆఫ్ చేసి రిపోర్ట్ ప్రాబ్లం మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంక్లూడ్ అండ్ కంటిన్యూ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే నాకు ఆల్రెడీ 10,000 ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయినట్లు, నేను ఎటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ని కూడా వైలేట్ చేయలేదు, బట్ స్టిల్ నాకు ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. సో తొందరగా ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి నాకు బ్రాడ్కాస్ట్ ఛానల్ అనే ఆప్షన్ ఇచ్చేయండి అని చెప్పేసి జస్ట్ మనం ఒక అప్పీల్ లాగా చేసుకొని ఇక్కడ నుంచి అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, నేను స్క్రీన్ షాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇక్కడ మీకు కనిపించదు అన్నట్టు. సో ఇక్కడ స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మీరు సెండ్ చేసేయాలి, అంతే అండి. వీక్లీ 2 or 3 అంటే 2-3 సార్లు అయినా అట్లీస్ట్ మీరు అపీల్ చేసుకోండి. సో మీరు కొంచెం ఎక్కువ సార్లు అపీల్ చేస్తే వాళ్ళు తొందరగా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ కనుక ఏమైనా యాక్టివ్లో ఉంటే మాత్రం వాళ్ళు మన రిక్వెస్ట్ని చూడడానికి కొంచెం టైం పడుతుంది. యాప్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వచ్చేస్తుంది అన్నట్టు ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనే ఆప్షన్. సో చూసారు కదా, ఇంతే సింపుల్గా మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ అంతకంటే ముందు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.